ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచింది. బలమైన జట్లను మట్టి కనిపించి ముచ్చటగా మూడోసారి టైటిల్ ని ముద్దాడింది. ఈ సీజన్ లో మిచెల్ స్టార్క్ కోసం ఐపీఎల్ చరిత్రలో రికార్డు ధర 24.75 కోట్లు వెచ్చించింది. అంతేగాక కెప్టెన్ గా 2 సార్లు కప్ ను అందించిన గౌతమ్ గంభీర్ ను తిరిగి తమ గూటికి తెచ్చుకుంది. మెంటర్ గా బాధ్యతలు అప్పగించింది. ఈ వ్యూహాలు ఐపీఎల్ 2024లో ఫలించాయి. అయితే వచ్చే సీజన్ కోసం మెగా వేలం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజ్ అయినా పరిమిత సంఖ్యలో మాత్రమే ఆటగాళ్లను అట్టి పెట్టుకోగలదు. గత నిబంధనల ప్రకారం 4 ఆటగాళ్లను ఉంచుకొని మిగిలిన అందరినీ వదులుకోవాల్సి ఉంటుంది. ఆ 4లో 2 భారతీయులు, 2 విదేశీ క్రికెటర్లు లేదా 3 ఇండియన్ ప్లేయర్లు, 1 విదేశీ క్రికెటర్ ను తమ జట్టుతో ఉంచుకోవచ్చు. రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా మరో ఆటగాడిని దక్కించుకోవచ్చు. 2022 మెగా వేలానికి ముందు కేకేఆర్ వెస్టిండీస్ సూపర్ స్టార్ సునీల్ నరైన్ రసైల్ ను, భారత యువ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్లను రిటైన్ చేసుకుంది. కానీ ఈసారి రిటైన్ ప్లేయర్లను ఎంచుకోవడం కేకేఆర్ కు అంత తేలిక కాదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను తప్పక ఫ్రాంచైజ్ తో ఉంచుకోవాలి. వెస్టిండీస్ హిట్లర్ల ప్రస్తుత వయస్సు 36 ఏళ్లు. మరో 3 ఏళ్లు తమ ఫిట్నెస్ కాపాడుకుంటూ నరైన్ రసైల్ సత్తా చాటగలరా అని ఫ్రాంచైజ్ ని వెంటాడుతున్న ప్రశ్న. అయితే నరైన్ రసైల్ గేమ్ చేంజర్లు కావడంతో వారికి మరో అవకాశం ఇవ్వాలని కేకేఆర్ భావిస్తోంది. ఇక మిగిలిన 1 స్థానం కోసం వరుణ్ చక్రవర్తి లేదా వెంకటేష్ అయ్యర్లలో ఒకరిని ఎంచుకోవాలని యోచిస్తోంది. ఆర్టీఎం కు అవకాశం ఉంటే 2 తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అలాగే ఆర్టీఎం ద్వారా మిచెల్ స్టార్క్, రింకు సింగ్ పై కూడా కేకేఆర్ ఒక కన్నేసింది.